Today many youths, kids going away from the Lord, they are forgetting about their parents' name and fame. ఈ రోజు మనం బిడ్డలను చూస్తూ ఉంటే తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క పేరు, ఇంటి పేరుని కానీ లేకుంటే వాళ్ళ గౌరవాన్ని కానీ చెడగొట్టేటటువంటి వారుగా కనబడుతున్నారు. We used to hear this often, right? Parents used to say, my dear son, my dear daughter, why you are giving a bad name to me? అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తుంటారు, మీరు మాకు చెడ్డ పేరు తెస్తున్నారయ్యా. I happened to hear like this in the newspaper నేను recently. న్యూస్ పేపర్లో రీసెంట్ గా ఈ మాటలు చూశాను. You know what it is written over here? ఏ రాశారు అంటే, One person, so called good person, but his father was in a great position. అయితే తండ్రి గారు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. But this fellow was a drunkard. అయితే ఈ అబ్బాయి తాగుబోతయ్యాడు. Who is his father? వాళ్ళ తండ్రి గారు ఎవరు అంటే, He was in a great position. ఆయన సమాజంలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి. Police caught him on the road. ఆయన్ని పోలీసులు పట్టుకున్నారని రోడ్డు మీద తాగేసి ఉంటే, You know for what? ఎందుకోసమో తెలుసా? He drank so much and he's driving car in the ప్రాంతంలో తాగేసి కారు తోలుతా ఉన్నాడు. Police stopped him in the road. పోలీసులు అతను పట్టుకున్నారు రోడ్డు పైన. Who is your father? ఆయన అడిగారు, మీ నాయన ఎవరని అడిగి, మీ తండ్రి ఎవరని అడిగారు. He is saying, my father is a CM. ఆయన చెప్పాడంటే, ఏం మాట చెప్పాడంటే, మా నాన్నగారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్నారు అన్నాడంట. Police said like this, oh my goodness. అయితే పోలీసులు అన్నారంట, అబ్బా ఎంత మంచి పని చేసావయ్యా. Your father is in a good condition and possession, but you fellow walking and roaming in the roads. గమనించండి, మీ నాన్నగారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, ఎంత పెద్ద స్థానంలో ఉన్నాడు, నువ్వైతే తాగుబోతుగా ఉన్నావు అని చెప్పి ఆ పోలీస్ మాట్లాడడం జరిగింది. It's the same thing happened in the life of Manasseh as well. అయితే మనుష్య జీవితంలో కూడా అదే జరిగిందండి. తండ్రి మంచి రాజు అయి ఉన్నాడు, కుమారుడు దుర్మార్గుడు అయి ఉన్నాడు. God looked into Manasseh saying to himself, God said, that's what my intention is. You know what? Your father was a great prophet, man of God, Manasseh, but why you are walking away from the Lord? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మనష్యేతో, మనష్యే, నీ తండ్రి అయినటువంటి హిజ్కియా నాకు భయపడి లోబడి జీవించేటటువంటి వాడు, అయితే నీవు నా మార్గము తప్పిపోయావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.